ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎప్పుడూ కోరుకుందాం. ఈరోజు మీతో ఒక చిన్న వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుద్దామని, మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నామండి. ఆ మధ్య మేము ఒక ఫంక్షన్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళేటప్పుడు రిటర్న్లో వస్తున్నప్పుడు దారిలో మనకు తెలుసు కదా, రకరకాల బొమ్మలు అమ్ముతూ ఉంటారు. అలాగా బొమ్మల్ని చూసేటప్పుడు అందులో ఒక చిన్ని కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్నది మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా చూడగానే ఇంకా కారాపి ఆ విగ్రహాన్ని మేమైతే తీసుకోవటం జరిగింది. అదేనండి ఈ చిన్ని కృష్ణుడి విగ్రహం. చిన్ని కృష్ణుడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆ విగ్రహాన్ని తీసుకోవటం జరిగింది. తీసుకున్న తర్వాత జాగ్రత్తగా మేము కారులో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పెడదాము స్వామిని అని ఆలోచించి హాల్లో అయితే బాగుంటుందని మాకు అనిపించింది. ఎందుకంటే మేము రీసెంట్గానే ఈ మధ్య ఒక న్యూ హౌస్ అన్నది కొత్త ఇల్లు మేము కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. అందులో హాల్లో అయితే ఈ స్వామి విగ్రహాన్ని పెడితే బాగుంటుందని మాకు అనిపించింది. ఇంకా అనిపించిన తర్వాత ఈ విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ హాల్లో పెడదామని డిసైడ్ అయ్యాము కదా. అప్పుడు ఇంకా ఏ స్టాండ్ మీద పెడదామని ఆలోచిస్తే మాకు ఒక టీవీ స్టాండ్ మా ఇంట్లో ఉంది. దాని మీద పెడదామని డిసైడ్ అయ్యి ఇగోండి ఇలాగా టీవీ స్టాండ్ మీద పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఇలా ఉంచాము. కానీ ఇంకా ఒక మంచి స్టాండ్ తీసుకొని దాని మీద స్వామి విగ్రహాన్ని పెడితే బాగుంటుంది అనిపించింది. అయితే ఎక్కడ మంచి స్టాండ్ మాకు దొరుకుతుందా అని చూస్తుంటే రీసెంట్గా అంటే లాస్ట్ వీకే మేము తిరుపతికి వెళ్ళొచ్చాము. తిరుపతి, అరుణాచలం, పాండిచ్చేరి, చిదంబరం అలాగా చూసుకొని వచ్చాము. స్వామి దర్శనం చేసుకొని వచ్చాము. అన్ని దర్శనాలు చాలా బాగా జరిగినాయండి. అయితే మాకేంటంటే పాండిచ్చేరి కూడా వెళ్ళాము కాబట్టి అక్కడ మేము ఏం విన్నామంటే పాండిచ్చేరిలో మంచి ఫర్నిచర్ దొరుకుతుంది అని మేము విన్నాము. అయితే ఎలాగో పాండిచ్చేరి వెళ్ళాము కాబట్టి అక్కడ నిజంగానండి చాలా ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి. బర్మా టేక్తో చేసిన మంచి ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి. అక్కడ మంచి ఫర్నిచర్ దొరుకుతుంది. అయితే ఏంటంటే మనము ఫర్నిచర్ దొరుకుతుందని ఎక్కువ ఫర్నిచర్ కొనుక్కున్నా అక్కడ నుంచి తీసుకురాలేము, లాంగ్ డిస్టెన్స్ దూరం కాబట్టి ఒక మంచి స్టాండ్ వచ్చింది కృష్ణుడికి పెడదామని అనుకున్నాం కాబట్టి స్టాండ్ కొందామని ఆలోచించాము. అలా మేము 4-5 షాపులు తిరిగిన తర్వాత ఒక షాపులో మాకు ఒక మంచి స్టాండ్ అన్నది దొరికిందండి. ఇదిగోండి ఇదేనండి ఆ స్టాండ్. అయితే మేము చూసాము 4-5 షాపుల్లో. కానీ కొన్ని స్టాండ్స్ చిన్నవి, పెద్దవి, అలాగే కొంచెం షార్ట్ ఉన్నవి అనిపించాయి. అవి అంతగా నచ్చలేదు. అయితే మొత్తానికి ఒక షాప్లో మాకు ఈ స్టాండ్ అన్నది మాకు అందరికీ నచ్చిందండి. తర్వాత కరెక్ట్గా ఆ చిన్ని కృష్ణుడు బొమ్మని చిన్ని కృష్ణ స్వామిని పెట్టడానికి సరిపోతుంది అని ఆలోచించి అప్పుడు ఈ స్టాండ్ మేము తీసుకోవటం జరిగింది. అయితే తీసుకున్నాం కానీ అంత లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎలా తీసుకొస్తాము అని ఆలోచించాము. ఆ స్వామి దయ వల్ల జాగ్రత్తగానే తీసుకురాగలిసామండి. తీసుకొచ్చిన తరువాత ఇదిగోండి ఈరోజు ఇంకా ఈ స్టాండ్ మీద, ఈ కొత్త స్టాండ్ మీద ఆ చిన్ని కృష్ణ స్వామిని పెడదామని అనుకుంటున్నాము. ఇదిగోండి ఇలా మాకు ప్యాక్ చేసి ఆ షాప్ అతను మాకు ఇచ్చాడు. అయితే దీని ప్రైస్ ఎంతో మీరే గెస్ చేయండి. ఎందుకంటే మనకి స్టాండ్ బాగుంది కాబట్టి అక్కడ ప్రైస్ గురించి ఆలోచించలేదు. మీరైతే ఎంత ప్రైస్ అయితే ఈ స్టాండ్కి బాగుంటుందో గెస్ చేసి దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ అండి. ఇదిగోండి ఇలాగా మనకి స్వామి తాలూకా స్టాండ్ని తీసుకొచ్చాము. ఇదిగోండి ఇది నేను దీనికేమో ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది నేను ఈ కవర్ని రిమూవ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా నేను ఈ స్టాండ్కి వాళ్ళు ఇలా కవర్ చుట్టూ ఇచ్చారు. ఈ కవర్ని నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. చేసి ఇచ్చారు, దాన్ని నేను రిమూవ్ చేస్తున్నానండి.
ఇదండి ఆ స్టాండ్. ఇది మా అందరికీ ఏకాభిప్రాయంతో నచ్చిందండి. ఇది అప్పుడు ఈ స్టాండ్ని మేము తీసుకోవటం జరిగింది. ఇదైతే కరెక్ట్గా చిన్ని కృష్ణుడు పెట్టడానికి బాగుంటుంది అని మేము చాలా సరదా పడ్డామండి స్టాండ్ని చూడగానే. అది ఈ ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామనే ఈరోజు ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నామండి. ఇదిగోండి ఈ స్టాండ్ మీద ఈ రకంగా ఒక క్లాత్ని వేయటం జరిగింది స్వామిని పెడదామనే ఉద్దేశంతో. ఇదిగోండి ఇప్పుడు స్టాండ్ పెట్టాను, స్టాండ్ మీద ఈ క్లాత్ కూడా కొత్త క్లాత్ కూడా వేశాను. ఇప్పుడు స్వామిని పెడుతున్నామండి. మనందరండి మీరు కూడా మనందరం కలిసి ఈ స్వామిని చిన్ని కృష్ణుడిని ఇలాగా మనం కృష్ణ స్టాండ్ మీద పెడదామండి. చూడండి ఎలా ఉందో. మాకైతే చాలా బాగా నచ్చిందండి. కరెక్ట్గా కూడా ఈ విగ్రహాన్ని కరెక్ట్గా సరిపోయిందండి. స్వామిని పెట్టుకున్నాము. ఈ రకంగా స్వామిని కొత్త ఈ స్టాండ్ మీద మేము పాండిచ్చేరి నుంచి చక్కగా తెచ్చుకున్నటువంటి ఈ స్టాండ్ మీద ఈ చిన్ని కృష్ణ స్వామిని పెట్టుకోవటం జరిగిందండి. స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందాము. ఇదిగోండి చాలా ఆనందంగా ఉందండి మాకు. ఈరోజైతే ఈ స్టాండ్ మీద స్వామిని పెట్టిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. మరి ఈ హ్యాపీనెస్ మీతో కూడా పంచుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది. మరి ఫస్ట్ టైము మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అది మిమ్మల్ని అందరినీ మరీ కోరుతున్నామండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మనం కలుసుకుందామండి. అందరూ బాగుండాలి, ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎప్పుడూ మనము కోరుకుందామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.